తాకట్లో ఉన్న మీ బంగారాన్ని ఎలా విడిపించాలి అని ఆలోచిస్తున్నారా? ఎవరైనా విడిపించి వారే కొనుక్కుంటే బాగుండు అని కూడా అనుకుంటున్నారా? మహమ్మద్ బులియన్ జ్యువెలరీ మార్ట్ వారు బ్యాంకులోను మరియు ఇతర ప్రైవేట్ సంస్థలు తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు బంగారం ఏ రేటు ఉంటే ఆ రేటుకి మీ వద్ద కొంటారు. సంప్రదించవలసిన చిరునామా 9963755985. మరొకసారి వినండి, 9963755985. థ్యాంక్ యూ. కంచే చేను మేస్తే ఎలా ఉంటుందో ఎన్టీఆర్ జిల్లాని ఉదాహరణ. సహజ వనరులను కాపాడుతామని చెప్పి ప్రమాణం చేసి సహజ వనరులను కాపాడవలసినటువంటి వారే ఇసుక రవాణాని, సహజ వనరులను యథేచ్ఛగా అక్రమంగా రవాణా చేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లాలో యథేచ్ఛగా నందిగామ, జగ్గైపేట నియోజకవర్గాల్లో 210 మిషన్లు పెట్టి నదీ గర్భాన్ని చీరుస్తూ సహజ సంపదకి గండి కొడుతూ నదీ ప్రవాహ వేగాన్ని మారుస్తూ ఓ పక్క బుడమేర గుంపు వరద జ్ఞానోదయం కాకుండా పాలేరు, మున్నేరు, కట్లేరు, కృష్ణానది కాదేది అనర్హం కవిత కన్నాడు మహాకవి శ్రీశ్రీ. కాబట్టి రవాణా, అక్రమ రవాణాకి నీతి నియమాలు లేవు. ఇవాళ విజయవాడ ఎంపీ కేసీఆర్ చిన్ని అన్నదండలతో యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా సాగుతుంది. ప్రతి పోలీస్ స్టేషన్కి ఒక డ్రోన్ ఇచ్చారు. మరి డ్రోన్లు నిఘా విభాగం పర్యవేక్షణ ఏమైపోయిందని చెప్పి నేను అడుగుతున్నా. జగ్గైపేటలో యథేచ్ఛగా నంబర్ ప్లేట్ లేని లారీలు తిరుగుతుంటే ఆర్టీఐ ఏం చేస్తుందని చెప్పి నేను అడుగుతున్నా. మైనింగ్ శాఖ అధికారులు మత్తులో జోగుతున్నారా అని చెప్పి అడుగుతున్నా. కాబట్టి వీటన్నిటిపైన కూడా అక్రమ రవాణా నిలువరించడానికి యథేచ్ఛగా సాగుతున్న ఇసుక తెలంగాణ రాష్ట్రానికి తరలిపోతుంటే అడ్డుకోవాలని చెప్పి అందుకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి ఎన్టీఆర్ జిల్లా సిపిఐ సమితి బహిరంగంగా లేఖ రాస్తున్నారు. అలాగే ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, భూగర్భ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర గారికి, కృష్ణా జిల్లా కలెక్టర్ శ్రీ లక్ష్మీషా గారికి, ఎన్టీఆర్ ఉమ్మడి జిల్లా డీడీ మైనింగ్ సెక్షన్ శ్రీనివాస్ కుమార్ గారికి కూడా దీన్ని మెయిల్ ద్వారా ఈ లేఖను పంపుతున్నాం. కాబట్టి తక్షణమే చంద్రబాబు నాయుడు గారు న్యాయ విచారణ జరిపించి ఎన్టీఆర్ జిల్లాలో తెలంగాణ రాష్ట్రానికి వెళ్తున్నటువంటి ఇసుక అక్రమ రవాణా నిలువరించాలని చెప్పి అందుకు బాధ్యమైన వారిని కఠినంగా శిక్షించాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తారు. ఇప్పుడు ఎంపీ కేసీఆర్ శివనాథ్ చిన్ని అండదండలతోనే అంటున్నారు. మరి స్థానికంగా ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారు దీంట్లో ఎంపీ గారి పాత్రే వినిపిస్తుంది. ఎంపీ పాత్రే. ఇప్పుడు లారీలు వాళ్ళని ఆపినా కానీ పట్టుకున్నా కానీ ఎంపీ గారు ఫస్ట్ అని చెప్తున్నారు. ఒకటి తెలంగాణ అంటాడు, ఒకటి అమరావతి అంటాడు. మరి హైదరాబాద్లో అమరావతి పెడుతున్నారేమో మాకైతే తెలియదు. కాబట్టి అలాగే తెలంగాణ బళ్ళకి ఇక్కడేం సంబంధం? తెలంగాణ రిజిస్ట్రేషన్ లారీలు పోలీసులు నిర్వహించారు, పట్టుకున్నారు. కానీ తెల్లవారేసరికల్లా లారీలు ఫైన్ తోటి బయటకు వెళ్ళిపోతున్నాయి. కేవలం నామినల్ ఫైన్ వేసి వదిలివేసినటువంటి పరిస్థితి. జనరల్గా యాక్ట్ ప్రకారం ప్రకృతి పర్యావరణ పరిరక్షణ చట్టం కింద వెహికల్స్ సీజ్ చేయాలి. కానీ సీజ్ చేసేటువంటి పరిస్థితి లేదు. ఫైన్ కట్టుకుంటున్నారు, 5,000 10,000 వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. దీనికి కారణం ఏమిటంటే అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, వారి అండదండలు. కాబట్టి ప్రధానంగా దీంట్లో విజయవాడ ఎంపీ పాత్రే ప్రత్యక్షంగా పరోక్షంగా బాహాటంగా వినిపిస్తున్నది. ఇది అందరికీ తెలుసు. కేసీఆర్ చిన్ని ఇసుక దందా వెనకమాల కేసీఆర్ నాని ఉన్నాడు అనేటువంటిది. ఎమ్మెల్యేలను కూడా దీంట్లో భాగస్వాములు కానీటిలో ఆయన, ఇది వాస్తవం. ఇప్పుడు గతంలో ఉన్న ఎంపీ కేసీనేని నానికి చిన్నికి ఏమన్నా మధ్య తేడా ఏమైనా కనబడుతుందా? నో కామెంట్.
ఓకే, ఇప్పుడు జరిగే దాని మీద మాట్లాడు. ఓకే. అంటే ఆయన గతంలో ఎంపీగా మన జిల్లా చేశారు గతం కాబట్టి గత. ఇప్పుడు వారు పోతే వీరు, వీరు పోతే వారు, అలా ఉన్నది ఇవాళ ప్రభుత్వ వైఖరి. ఇప్పుడు మామూలుగా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా దీనికి సహకరించినట్టుగా అనిపిస్తుందా మీకు? ఎంపీ గారిదే పాత్ర ఉందనేటువంటిది వాస్తవం. ఓకే, థ్యాంక్ యూ. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని ఎలా విడిపించాలి అని ఆలోచిస్తున్నారా? మహమ్మద్ బులియన్ జ్యువెలరీ మార్ట్ వారు బ్యాంకులోను మరియు ఇతర ప్రైవేట్ సంస్థలలో తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు బంగారం ఏ రేటు ఉంటే ఆ రేటుకే మీ వద్ద కొంటారు. సంప్రదించవలసిన చిరునామా 9963 755 985.